ఈ వీడియోలో మనము మే 2026లోని టాప్ 20 సెల్లింగ్ కార్స్ ఏంటని తెలుసుకుందాము. 20th పొజిషన్లో ఉన్న కార్ ఏదని చూస్తే మహీంద్రా 7XO 9338 యూనిట్స్ అమ్మారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుంది. మెయిన్లీ దీంట్లో ఏంటంటే సస్పెన్షన్ చాలా బాగుంటుందన్నమాట. డావించి అనేసి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు వీళ్ళు. మీకు మంచి కంఫర్టబుల్ కార్ కావాలి, అబవ్ 4 మీటర్స్ ఎస్యూవి చూస్తుంటే మీకు ఇది చాలా బాగుంటుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, సేఫ్టీ ఉంది, పవర్ఫుల్ ఇంజన్స్ ఉన్నాయి. మీకు మంచి పవర్ఫుల్ ఇంజను కావాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, మంచి కంఫర్ట్ ఉండాలి, సూపర్ సస్పెన్షన్ ఉండాలి అంటే మీరు దీన్ని తప్పకుండా చెక్ చేయొచ్చు అనమాట. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే గ్రాండ్ విటారా 9366 యూనిట్స్ 9366 కార్లు అమ్మారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలు ఏంటని చూస్తే ఫస్ట్ మైలేజ్. సుజుకి గురించి తెలుసు కదా, మంచి మైలేజ్ ఉంటుంది, మంచి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య ఉండదు, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. దీంట్లో మీకు మంచి మైలేజ్ వస్తుంది. 1.5 న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ పెట్రోల్లో. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్గా ఉంటే సిఎన్జి కూడా ఉంది. మీకు ఇంకా మైలేజ్ కావాలి కానీ నాకు సిఎన్జి వద్దు అంటే మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటా ఉంటారు. సేఫ్టీ కూడా 4 స్టార్ ఉంది, కానీ నాకు తెలిసి 5 స్టార్ రావాలి. చూద్దాం, ఫేస్ లిఫ్ట్లో ఏమన్నా వాళ్ళు అప్గ్రేడ్ చేస్తారేమో. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే కియా సోనెట్ 9707 కార్స్ 9707 కార్లు అమ్మారు. ఎందుకు ఇన్ని కార్లు అమ్ముతారు వీళ్ళు అంటే మెయిన్ కారణము చూడడానికి చాలా బాగుంటాయి. ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మంచి ఇంజిన్స్ ఉంటాయి, రిఫైన్డ్ ఇంజిన్స్, స్మూత్ ఇంజిన్స్, రిలయబుల్గా ఉంటాయి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది. కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనడానికి ఇష్టపడుతుంటారు అనమాట. దీంట్లో మీకు న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఉంది, టర్బో ఉంది, డీజిల్ కూడా దొరుకుతుంది. సో మీకు ఎక్కువ పవర్ టార్క్ కావాలంటే డీజిల్ కూడా తీసుకోవచ్చు. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే టొయోటా ఇన్నోవా హైక్రాస్ 10325 యూనిట్స్ 10325 కార్లు అమ్మారనమాట. ఇది మనం టొయోటా గురించి చెప్పాలంటే ఫస్ట్ రిలయబిలిటీతోనే స్టార్ట్ చేయాలన్నమాట. టొయోటా, హోండా అంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ ప్రపంచం అంతా తెలుసు అనమాట. చాలామందికి ఇష్టమైన బ్రాండ్స్ టాప్ 2, టాప్ 3లో ఏదన్నా ఉన్నాయంటే టొయోటా, హోండా తప్పకుండా ఉంటాయి. ఒక్కసారి కారు కొంటే 30, 40, 50 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా వాడుకోవచ్చు అనమాట. సమస్యలే ఉండవు. ద మోస్ట్ రిలయబుల్ కార్స్ అనమాట, అంతా బాగుంటాయి. కాబట్టి ఎక్కువ మంది చూస్ చేసేది ఫస్ట్ టొయోటా, హోండా. కానీ మనకేంటంటే మన టైం బాగాలేదా లేకపోతే టొయోటా, హోండా టైం బాగాలేదా ఇండియాలో నాకు అర్థం కాదు. మల్టిపుల్ బాడీ ఆప్షన్సే ఇవ్వరు అనమాట. అన్ని సెగ్మెంట్స్లో ప్రెజెంటే లేరు. అది ఏంటో మరి. ఇండియా చూస్తే టాప్ సెల్లింగ్ కార్స్ ఉంది, వరల్డ్లోనే టాప్ 3లో ఉంది. ఇలాంటి మార్కెట్లోనే వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు సేల్ మిస్ అవుతుంది, మనకు కార్లు మిస్ అవుతున్నాయి, మంచి కార్స్. ఇప్పుడు చిన్న సెగ్మెంట్లో స్విఫ్ట్ సైజ్లో ఒకటి లేదు, హోండా అమేజ్ ఆ సెగ్మెంట్లో ఒక కార్ లేదు, జిమ్నీ సెగ్మెంట్లో ఒకటి లేదు, అదే థార్ సెగ్మెంట్లో కార్ లేదు, మనకు వెన్యూ, బ్రెజా ఆ సెగ్మెంట్లో కార్ లేదు. వీళ్ళు చిన్న సెగ్మెంట్స్లో అస్సలు ఉండరు అనమాట టొయోటా వాళ్ళు. ఏంటో మరి నాకు అర్థం కాదు. పెద్ద సెగ్మెంట్లోనే ఉంటారు, అక్కడ రెవెన్యూ బాగా వస్తుందనా ఏంటో మరి. సో హోండా కూడా అదే పరిస్థితి. కాబట్టి ఎక్కువ మంది టొయోటాని సెలెక్ట్ చేస్తూ ఉంటారు, మంచిగా ఉంటుంది ఈ కార్ కాబట్టి. సో తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే కియా సెల్టోస్ 10597 యూనిట్స్ చాలా బాగుంటాయి. నేను చెప్పాను కదా, కియా కార్లు అయితే ప్రీమియంగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంటీరియర్ అయితే నెక్స్ట్ సెగ్మెంట్లో ఉన్నట్లుంటుంది అనమాట. దాంతోపాటు మంచి ఇంజన్స్, 1.5 ఎన్ఏ ఉంది పెట్రోలు, 1.5 టర్బో ఉంది పెట్రోలు, అలాగే 1.5 డీజిల్ కూడా ఉంది. మీకు మంచి ఇంజన్స్, రిఫైన్డ్ ఇంజన్స్, స్మూత్గా ఉంటాయి, రిలయబుల్గా ఉంటాయి. మంచి విషయం ఏంటంటే దీంట్లో సేఫ్టీ 5 స్టార్ ఉంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు అనమాట. తర్వాత స్థానంలో మహీంద్రా థార్ రాక్స్ ఉంది 10787 యూనిట్స్. కారణాలు ఏమని చూస్తే చాలామందికి ఇష్టమైన ఎస్యూవి. ఇది యాక్చువల్ ఎస్యూవి, బాడీ ఆన్ ఫ్రేమ్ కదా, చాలా బాడీ స్టైల్ కూడా 2 బాక్స్ డిజైన్ అంటే చాలా బాగుంటాయి. చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, 4 వీల్ డ్రైవ్ ఉంది, 2 వీల్ డ్రైవ్ ఉంది. మీకు రగ్గెడ్గా రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. సీటింగ్ పొజిషన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి ఎక్కువ మంది వీటిని కొంటూ ఉంటారు. తర్వాత సుజుకి విక్టోరియస్ 10853 యూనిట్స్
సేఫ్టీ 5 స్టార్ ఉంది, మంచి ఇంజన్ ఉంది, మంచి మైలేజ్ ఉంది. మీకు ఇంకా మైలేజ్ ఎక్కువ కావాలంటే సిఎన్జి కూడా ఉంది. నాకు మైలేజ్ కావాలి కానీ సిఎన్జి వద్దు అనుకుంటే మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా దొరుకుతుంది అనమాట. మీరు అది కూడా చూసుకోండి. దీంట్లో మీకు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. చాలా బాగుంటుంది, హ్యాండీగా ఉంటుంది. ఎక్కడైనా డిఫరెంట్ టెరైన్స్లో కూడా వెళ్ళడానికి బాగుంటుంది అనమాట. తర్వాత స్థానంలో ఉన్నది హుండాయ్ వెన్యూ 11,714 యూనిట్స్. సేఫ్టీ 5 స్టార్ ఉంది, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.2 NA పెట్రోల్ ఉంది, మీకు టర్బో పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. మీకు మంచి మైలేజ్ కావాలంటే NA తీసుకోండి. పవర్ఫుల్ పెట్రోల్ కావాలంటే టర్బో కూడా ఉంది. నాకు టార్క్ కావాలి, మైలేజ్ కావాలంటే డీజిల్ కూడా తీసుకోండి. చూడ్డానికి ఈ సెగ్మెంట్లో చాలా బాగుంటుంది. ఇది మైలేజ్ బాగుంది, రిఫైన్డ్గా ఉంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది, రిలయబిలిటీ ఉంది. కాబట్టి మీరు చూసుకోవచ్చు. చాలామంది దాన్ని అందుకే కొంటూ ఉంటారు. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే సుజుకి ఎకో. తెలుసు కదా, చాలామంది వేరే వేరే పర్పస్లు కూడా వాడుతూ ఉంటారు. పర్సనల్ కోసం కూడా చాలామంది కొంటూ ఉంటారు దీన్ని. 13,240 యూనిట్స్ అమ్మారనమాట. సుజుకి గురించి తెలుసు కదా, రిలయబిలిటీ, మైలేజ్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు. తర్వాత స్థానంలో ఉన్నది మారుతి సుజుకి బ్రెజా 13,245 యూనిట్స్. సేఫ్టీ 4 స్టార్ ఉంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది, మంచి మైలేజ్ ఉంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, విజిబిలిటీ బాగుంది. 1.5 NA దొరుకుతుంది పెట్రోల్లో, మైలేజ్ బాగుంది. ఇంకా మైలేజ్ ఎక్కువ కావాలంటే మీకు మైల్డ్ హైబ్రిడ్ కూడా ఉంది. ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే మీకు సిఎన్జి కూడా దొరుకుతుంది. కాబట్టి చాలామంది దీన్ని కొంటూ ఉంటారు అనమాట. తర్వాత స్థానంలో ఉన్నది హుండాయ్ క్రెటా 15,253 యూనిట్స్ అమ్మారు. హుండాయ్లో చాలామందికి ఇష్టమైన కార్ ఇది. అబవ్ 4 మీటర్స్ ఉన్న సెగ్మెంట్ ఇది. చూడ్డానికి చాలా బాగుంటుంది, లుక్స్ వైజ్ చాలామందికి ఇష్టం. ఎక్స్టీరియర్ అదేవిధంగా ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. రైడ్ అండ్ హ్యాండింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 NA ఉంది, 1.5 టర్బో పెట్రోల్ ఉంది, మీకు 1.5 డీజిల్ కూడా ఉంది. మీకు ఎక్కడికి హైవేకి ఎక్కువ కావాలంటే డీజిల్ కొనుక్కోండి. మీకు పెట్రోల్లో టర్బో కావాలంటే అది కూడా బాగుంది. నాకు ఎక్కువ మైలేజ్ కావాలి, సిటీకి వాడాలి, రిఫైన్డ్ కావాలి, జర్కులు ఉండకూడదు, ల్యాగ్ ఉండకూడదు అంటే 1.5 NA చాలా బాగుంటుంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు. మీకు ఈ సెగ్మెంట్లో ఏ కార్ కొనాలని చూస్తుంటే క్రెటా కన్నా నన్ను అడిగితే సెల్టాస్ తీసుకోండి. 5 స్టార్ సేఫ్టీ ఉంది అట్లా. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే మహీంద్రా స్కార్పియో అండ్ స్కార్పియో 15,774 యూనిట్స్ అనమాట. మహీంద్రాలో చాలామందికి ఇష్టమైన కార్లు 2 ఉంటాయి, నన్ను అడిగితే 3 ఉంటాయి అనుకోండి. నాకైతే ఫస్ట్ థార్ ఇష్టం, మళ్ళీ స్కార్పియో, తర్వాత 7XO, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చచ్చు. తర్వాత బొలెరో కూడా చాలామందికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అది. ఆ లిస్ట్లో ఇది ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇది టాప్ 10 లిస్ట్లో ఉండనే ఉంటుంది. లాడ్రాన్ ఫ్రేము, పవర్ఫుల్ ఇంజన్స్, మంచి సస్పెన్షను, మంచి సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. చాలా దూరం వెళ్ళినా కూడా మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. మీరు టైర్డ్ అవ్వడం అలాగేముండదు అనమాట. చాలామందికి ఇష్టమైన కారు కాబట్టి ఎక్కువ మందిని కొంటూ ఉంటారు. తర్వాత స్థానంలో ఉన్న కారు ఏదని చూస్తే సుజుకి స్విఫ్ట్ 17,519 యూనిట్స్. మంచి మైలేజు, రిఫైన్డ్ ఇంజను, తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మంచి మైలేజ్ అంటే చాలా మంచి మైలేజ్. దానికన్నా ఎక్కువ మైలేజ్ కావాలంటే మీకు సిఎన్జి కూడా తీసుకోండి. ఇది మైలేజ్ ఎందుకు పెరిగిందంటే ముందు జనరేషన్స్తో కంపేర్ చేస్తే మంచిగా పెరిగిపోయింది మైలేజ్. ఇది 2 కారణాలు అనమాట. ఒకటి రిఫైన్ అయింది, టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఒకటి అది ఎస్పెషలీ సుజుకిలోనే జరుగుతుంది మైలేజ్ పెరగడం అంటే. తర్వాత వీళ్ళు ముందు జనరేషన్స్లో 4 సిలిండర్ ఇంజిన్ ఉండేది, వాళ్ళు ఇప్పుడు 3 చేశారు. అదొక కారణం మైలేజ్ పెరగడానికి. కారణం ఎందుకంటే మైలేజ్ పెంచడానికి. తర్వాత ఫ్యూచర్లో వీళ్ళు సిరీస్ హైబ్రిడ్ అని కూడా తీసుకురాబోతున్నారు. దానికోసం వీళ్ళు 1 సిలిండర్ తగ్గించేశారు. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే పవర్, టార్క్ కాస్త తక్కువ ఉంటుంది. అంతకు తప్పి మిగతా అంతా చాలా బాగుంటుంది. లుక్ కూడా కొత్త జనరేషన్ చాలా బాగుంది. తర్వాత స్థానంలో ఉన్న కారు సుజుకి వ్యాగనార్ 18,776 యూనిట్స్. ఇది కూడా చాలామందికి ఇష్టం. కాస్త డిఫరెంట్ డిజైన్ ఇది. మంచి రూమ్ ఉంటుంది, లోపల స్పేస్ ఉంటుంది. ఎక్కువ ఇది జపాన్లో ఇలాంటి కార్లు అమ్ముతూ ఉంటారనమాట ఈ డిజైన్లో. చాలామందికి ఇష్టం కూడా, అందుకే ఎక్కువ మంది కొంటూ ఉంటారు. మంచి ఇంజన్స్, రిఫైన్డ్ ఇంజన్స్, మైలేజ్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ మందిని కొంటూ ఉంటారనమాట. ఇది ఇంకోటి ఏంటంటే వ్యాగనార్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ కూడా లాంచ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్, E85 కంపాటబుల్ కార్ లాంచ్ చేశారు. దాంతోపాటు ఆ నెక్స్ట్ డేనే E85 పెట్రోల్ కూడా లాంచ్ చేశారు ఢిల్లీలో ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో మనకి ఇప్పుడు E85 పెట్రోల్ కూడా లభిస్తుంది అనమాట.
తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే సుజుకి బలినో 18,396 యూనిట్స్, ప్రీమియం హ్యాచ్ బ్యాక్, మంచి మైలేజ్, చూడడానికి చాలా బాగుంటుంది. 1.2 లీటర్ 4 సిలిండర్స్, చాలా రిఫైన్డ్గా ఉంటుంది, మీకు మంచి మైలేజ్ వస్తుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నాకు కూడా ఈ సెగ్మెంట్లో ఇది చాలా బాగుంటుంది. కానీ ఇంటీరియరే కాస్త వాళ్ళు హుండైలాగా లోపల ఇంటీరియర్ పెడితే చాలా బాగుంటుంది. దాంతోపాటు వాళ్ళు సేఫ్టీ కాస్త, నేను చెప్పాను కదా ఇంతకుముందు, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. కాస్త మంచి ప్రీమియం ఇంటీరియరు, సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంత ఇస్తే కన్నా ఇంకా బాగుంటాయి ఈ కార్లు. తర్వాత స్థానంలో ఉన్నది టాటా నెక్సాన్ 19,100 యూనిట్స్, సేఫ్టీ 5 స్టారు, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు టర్బో పెట్రోల్ ఉంది, అలాగే డీజిల్ ఉంది, సిఎన్జి ఉంది, ఈవీ ఉంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు అనమాట. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే పంచ్, టాటా పంచ్ 20,208 యూనిట్స్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది, సేఫ్టీ ఉంది, 5 స్టార్ సేఫ్టీ ఉంది, సీటింగ్ కంఫర్ట్ యాక్చువల్ ఎస్యూవీ లాగే ఉంటుంది, బేబీ ఎస్యూవీ అనమాట ఇది. కొన్ని కార్లు అయితే ఎస్యూవీ అనే పేరు చెప్తాం అమ్ముతూ ఉంటారు కదా, కానీ సీటింగ్ పొజిషన్ చూస్తే హ్యాచ్ బ్యాక్లో ఉన్నట్టే ఉంటుంది. కానీ దీంట్లో మీకు యాక్చువల్గా ఎస్యూవీలో కూర్చున్నట్లే ఉంటుంది అనమాట. సూపర్ డిజైన్ అది, చాలామంది అందుకే దీన్ని ఇష్టపడుతూ కొంటూ ఉంటారనమాట. దీంట్లో కూడా మీకు అన్ని పవర్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. 1.2 ఎన్ఏ పెట్రోల్ ఉంది, అలాగే దాంట్లో సిఎన్జి ఉంది. దాంట్లో రెండింట్లో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ దొరుకుతుంది, మీకు పెట్రోల్లో టర్బో దొరుకుతుంది, మీకు ఈవీ కూడా ఉందన్నమాట. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటుంటారు, అందుకే ఇది టాప్ 5 లిస్ట్లో ఎప్పుడు ఉంటుందన్నమాట. తర్వాత అర్టిగా, సుజుకి అర్టిగా 20,350 యూనిట్స్ అన్నారనమాట. అగైన్ సేమ్ థింగ్, 7 సీటరు, రిలయబిలిటీ, మైలేజు, చాలామంది పర్సనల్గా కొంటుంటారు, అలాగే క్యాబ్స్గా కూడా కొంటుంటారు అనమాట. కాబట్టి అది టాప్ 2లో ఉంది. నంబర్ 1 స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే మారుతి సుజుకి డిజైర్ 24,546 యూనిట్స్, 24,546 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలు ఏంటని చూస్తే, మీరు ఏదైనా చెప్పండి, వేరే మ్యానుఫ్యాక్చరర్స్ ఏదేదో చెప్తా ఉంటారు కదా, ఎవరు హ్యాచ్ బ్యాక్లు కొనట్లేదు, సెడాన్స్ కొనట్లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదని, ఇవి ప్రూవ్ చేస్తాయి. ఒకసారి ఈ టాప్ సెల్లింగ్ కార్స్ లిస్ట్ చూడండి, ఎన్ని హ్యాచ్ బ్యాక్లు ఉన్నాయి, ఎన్ని సెడాన్స్ ఉన్నాయి అనేసి తెలుస్తుంది. వాళ్ళు వదలక, వాళ్ళు మంచి అప్డేట్స్ తీసుకురాక, సేఫ్టీ పెట్టక, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పెట్టక, వాళ్ళే చెప్పేస్తున్నారు అనమాట, వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు హ్యాచ్ బ్యాక్లు ఎవరికి ఇష్టం లేదు, సెడాన్లు ఎవరికి ఇష్టం లేదని. ఇవి చూడండి ఎన్ని టాప్. నంబర్ 1 స్థానంలో ఉన్నది ఏది? డిజైర్. ఏంది అది? సెడాన్. ఇప్పుడు దానికి కూడా ఒకటి ఏదైనా పెడతారు లింక్, దాంట్లో ఎక్కువ మంది క్యాబ్స్ కొంటూ ఉంటారు, అందుకే నెంబర్ 1 ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్రాండ్కి సేల్ అవుతుంది కదా. దీంట్లో ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలు ఏంటని మనం తెలుసుకుందాము. ఫస్ట్ అయితే లుక్స్. ఫస్ట్ ఈ జనరేషన్ లేటెస్ట్ జనరేషన్లో ఉన్న డిజైర్ అయితే చాలా బాగుంది లుక్స్ వైజు. మంచిగా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, మంచి సస్పెన్షను, సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్లీ 5 స్టార్ సేఫ్టీ ఉంది. ఓకే, సుజుకిలో ఇదే మిస్సింగ్. సేఫ్టీ వాజ్ మిస్సింగ్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ వాజ్ మిస్సింగ్, ప్రీమియం ఇంటీరియర్ వాజ్ మిస్సింగ్. ఈ 3 వాళ్ళు యాడ్ చేస్తే అన్ని కార్లకి చాలా బాగుంటుంది. దీంట్లో యాడ్ అయ్యాయి అన్నమాట. లోపల కూడా ఇంటీరియర్ అయితే వేరే కార్లతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది, బాగుంది. నేను చెప్పినట్టు సస్పెన్షన్ కూడా బాగుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, సేఫ్టీ మెయిన్లీ 5 స్టార్ ఉంది. కాబట్టి ఎక్కువ మందిని కొనడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారు అనమాట, బికాస్ ఆఫ్ సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్. దాంతోపాటు మైలేజ్ కూడా పెరిగిందనమాట. రీజన్ ఏంటని చూస్తే, ముందున్న జనరేషన్స్లో 1.2 లీటర్ 4 సిలిండర్స్ ఎన్ఏ ఇంజిన్ ఉండేదన్నమాట. కానీ వీళ్ళు ఇప్పుడు 1 సిలిండర్ తగ్గించి 3 సిలిండర్స్ చేశారు. ఎందుకు అంటే మైలేజ్ పెంచడానికి. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు దీంట్లో హైబ్రిడ్ యాడ్ చేయబోతున్నారు అనమాట. ఈ 2 కారణాల వల్ల అలా చేశారనమాట. సో ఫ్యూచర్లో మనకి సిరీస్ హైబ్రిడ్ అనేది రాబోతుంది. అది వస్తే మైలేజ్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పినట్లు వాళ్ళు ఇంకొన్ని యాడ్ చేయాలి, ఇంకాస్త ఇంటీరియర్ ప్రీమియంగా పెట్టి, మంచి కనెక్టెడ్ ఫీలింగ్, ఆ డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా, ఫన్ టు డ్రైవ్ ఉన్న కారు అలాంటివి తయారు చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే వాళ్ళకి స్ట్రాంగ్ కాంపిటీషన్ వస్తుంది వెనక టాటా మహీంద్రా రూపం. వాళ్ళు ఇంకాస్త మంచిగా టాటా మహీంద్రా వాళ్ళు అన్ని సెగ్మెంట్స్లో వచ్చేపోతారు. ఎస్పెషలీ మహీంద్రా నెక్స్ట్ ఇయర్ చాలా కార్ లాంచ్ చేయబోతున్నారు. అది వచ్చిన తర్వాత నన్ను అడిగితే బిగ్గెస్ట్ కాంపిటీషన్ మారుతి సుజుకి మన మహీంద్రానే. నెక్స్ట్ ఇయర్ చాలా లాంచెస్ ఉన్నాయి, అవి వచ్చాయనుకోండి, ఇప్పుడే చూడండి ఎన్ని సేల్ అవుతున్నాయి. వాళ్ళు ఆల్మోస్ట్ 60,000, క్లోజ్ టు 55,000-60,000 సేల్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. కానీ వాళ్ళు అన్ని సెగ్మెంట్స్లో లేరు, వాళ్ళు మహీంద్రా వాళ్ళు కదా. స్విఫ్ట్ ఆ హ్యాచ్ బ్యాక్లో లేరు, సెడాన్లో లేరు,
వాళ్ళ ఆ సెగ్మెంట్లో కూడా వాళ్ళు వచ్చారనుకోండి, ఉదాహరణకు చెప్తాను, నాకు తెలిసి ఇట్ ఈజ్ అంత డిఫికల్ట్ ఏం కాదు టు రీచ్ మారుతి సుజుకి. కాబట్టి సుజుకి వాళ్ళు కూడా కాస్త కేర్ తీసుకొని రైడ్ అండ్ హ్యాండింగ్ నేను చెప్పాను కదా, అన్ని కార్లలో పెట్టి సేఫ్టీ పెట్టి మంచి ప్రీమియంగా ఉన్న ఇంటీరియర్ తీసుకొస్తే ఫ్యూచర్లో వాళ్ళకు బాగుంటుంది, మనకు బాగుంటుంది.